హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఐబీపీఎస్ పీఓ మనకి రీసెంట్గా అయితే నోటిఫికేషన్ పడింది. సో తన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఆగస్ట్లో ఉంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 12th October 2025 ఉంది. అప్లికేషన్లో మనం ముందుగానే బ్యాంక్స్ అనేవి చూస్ చేసుకోవాలి. మొత్తం మనకి 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అయితే ఆర్డర్ వైజ్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది కొంతమంది అయితే వేకెన్సీస్ ఎక్కువ ఏ బ్యాంక్లో అయితే ఎక్కువ వేకెన్సీస్ ఇచ్చారో అలా చూస్తారు. మనకి ఇప్పుడు 11 బ్యాంక్స్లో అయితే 8 బ్యాంక్స్ అయితే వేకెన్సీస్ రిపోర్ట్ చేశాయి. ఇంకా 3 బ్యాంక్స్ అయితే వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేయలేదు. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ ఇంకొకటి ఏదో ఉంది, ఒకసారి మీరు చూస్ చేసుకోండి. మొత్తం 3 బ్యాంక్స్ అయితే వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేయలేదు. సో మనం కొన్ని పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోవాలి. ఎలా వేకెన్సీస్ని ఎలా చూసుకోవాలి, బ్యాంక్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మర్జర్స్ వచ్చేసరికి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఈ 3 అయితే మర్జ్ అయ్యాయి. సో దీనికి ఎక్కువ అయితే ఈస్టర్న్ సైడ్ అంటే వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ సైడ్ని అయితే ఎక్కువ ప్రెజెన్స్ అయితే ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. తర్వాత కెనరా బ్యాంక్ ప్లస్ సిండికేట్ బ్యాంక్ ఈ 2 కూడా టైఅప్ అయ్యాయి. సో దీని ప్రెజెన్స్ వచ్చేసి సౌత్ సైడ్ ఎక్కువ ఉంది. అండ్ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రీసెంట్గా అంటే మరీ రీసెంట్గా ఏం కాదు. సో ఇందులో వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ 2 కూడా మర్జ్ అయ్యాయి. సో ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే సౌత్ సైడ్ ఉంది. ఎందుకంటే మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ సౌత్ సైడ్ ఆంధ్ర బ్యాంక్ ఎక్కువ ఉండేది. సో ఈ 2 మర్జ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు సౌత్ సైడ్ ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. తర్వాత ఇండియన్ బ్యాంక్ అండ్ అలహాబాద్ బ్యాంక్ ఇలా మర్జర్స్ అయితే ఇవి అయ్యాయి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ, అంటే నెట్ ప్రాఫిటర్స్ వచ్చి ఉంటాయి కదా, మనం దాన్ని మైండ్లో పెట్టుకోవాలి ఆ పాయింట్ని. సో మనకి టాప్ ప్లేస్లో అయితే ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ఈజ్ ఇన్ టాప్ ప్లేస్ ఇన్ ప్రాఫిటబిలిటీ. సో ఆఫ్టర్ ఎస్బీఐ తర్వాత నేనైతే కొన్ని బ్యాంక్స్ అయితే రాశాను ఇక్కడ. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఫస్ట్ ప్లేస్లో, తర్వాత కెనరా బ్యాంక్, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఇవి టాప్ ప్లేస్లో ఉన్నాయి ప్రాఫిటబిలిటీ వైజ్గా చూసుకుంటే. సో ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని మనం బ్యాంక్స్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే మనకి పోస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ లొకేషన్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మాత్రం బ్యాంక్స్ అనేవి చూస్ చేసుకోవాలి. అండ్ సో జోనల్ వైజ్ ఎలా బ్యాంక్స్ చూస్ చేసుకోవాలి అనేది నేనైతే కొన్ని అయితే రాశాను చూడండి. సో నార్త్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో బాబ్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇదేంటంటే స్ట్రాంగ్ ఇన్ ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ప్రాఫిటబుల్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది. ప్రాఫిటబిలిటీ అనేది ఇటు ఎక్కువ ఉంది బీఓబీకి. అండ్ తర్వాత పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి ఢిల్లీ. సో ఇదేంటంటే నార్త్లో ఎక్కువ ప్రెజెన్స్ ఉంది, దీని ప్రెజెన్స్ నార్త్లో ఎక్కువ ఉంది. అండ్ గుడ్ పోస్టింగ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. అలాగే యూబీఐ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నార్త్ ప్రెజెన్స్. దీని హెడ్ క్వార్టర్స్ మనకి తెలుసు ముంబై, మహారాష్ట్ర. ఏంటంటే యూనియన్ బ్యాంక్లో ఎక్కువ అర్బన్ పోస్టింగ్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది. తర్వాత కెనరా బ్యాంక్ వచ్చేసి గుడ్ రెప్యుటేషన్, ఇక్కడ కూడా అంతే నార్త్ పోస్టింగ్స్ అనేవి ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బీఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా అంతే నార్త్ ప్రెజెన్స్, పాన్ ఇండియా లెవెల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి పాన్ ఇండియా లెవెల్. సో ఇది నార్త్ సైడ్ వచ్చేసి ఇవి. అంటే ఈ ఆర్డర్లోనే కాదు, వేకెన్సీస్ వైజ్గా కూడా చూసుకోవచ్చు. బాబు మనకి 1000 వేకెన్సీస్ అయితే ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, అలా కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇవేంటంటే టాప్ 5 ఆర్డర్. తర్వాత మిగిలిన బ్యాంక్స్ కూడా మనం ఆప్షన్లో చూస్ చేసుకోవాలి, కంపల్సరీగా అన్నీ పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఆర్డర్ వైజ్ ఇవి. తర్వాత మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళ అండ్ కర్ణాటక ఇవి వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉన్నాయి ఎక్కువ బ్యాంక్స్. సో మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ కెనరా బ్యాంక్ అయితే బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి సౌత్ సైడ్. బెంగళూరు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దీనిది బెంగళూరు కాబట్టి గుడ్ ఫర్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కెనరా బ్యాంక్లో వాళ్ళు కూడా వేకెన్సీస్ మంచిగానే రిపోర్ట్ చేశారు. అండ్ తర్వాత ఇండియన్ బ్యాంక్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై. ఇక్కడ ఏంటంటే ఇండియన్ బ్యాంక్లో మనకి కెరీర్ అనేది బాగుంటుంది, స్టేబుల్ కెరీర్ ఉంటుంది.
అండ్ తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చేసరికి సౌత్ ప్రెజెన్స్ ఉంది. అర్బన్ ఏరియాస్లో పోస్టింగ్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో ఇస్తారు మనకి. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేయలేదు, బట్ రిపోర్ట్ చేస్తారు ఫైనల్గా అయినా కూడా. సో సౌత్ ప్రెజెన్స్ అయితే దీనికి ఉంది, మర్జర్డ్ విత్ ద ఆంధ్ర బ్యాంక్ మర్జర్ ఎక్కువ ఉంది. గుడ్ ఫర్ ఏపీ తెలంగాణలో ఎక్కువ ప్రెజెన్స్ ఉంది వీటికి. సో మనకి ఎక్కువ ఆంధ్ర బ్యాంక్ అనేవి బ్రాంచెస్ వచ్చేసి ఏపీ తెలంగాణలో ఎక్కువ ఉండే కాబట్టి, సో ఇది యూనియన్ బ్యాంక్తో లింకప్ అయి ఉంది కాబట్టి సో దీని ప్రిఫరెన్స్ ఉంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా మోడరేట్ సౌత్ నెట్వర్క్, అంటే హై అని చెప్పలేము, లో అని చెప్పలేము, మోడరేట్గా ఉంది. తర్వాత ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బీహార్, ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, ఈ స్టేట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యూకో బ్యాంక్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కోల్కతా, వెరీ స్ట్రాంగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా ఏరియాస్లో దీని యూకో బ్యాంక్ ప్రెజెన్స్ అయితే ఎక్కువ ఉంది. తర్వాత సిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్స్టెన్సివ్లీ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉంది. మెయిన్ ఇన్ బీహార్ అండ్ ఈస్ట్ సైడ్, దీని ప్రెజెన్స్ అయితే బీహార్ అండ్ ఈస్ట్ సైడ్లో ఎక్కువ ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ట్ సైడ్ ఫర్ ప్రెజెన్స్. తర్వాత పిఎన్బి, ప్రాఫిటబుల్ వైజ్గా అయితే పిఎన్బి 4th ప్లేస్. అండ్ బీఓబి, గుడ్ ప్రెజెన్స్ ఇన్ బీహార్. ఇదేంటంటే ఈస్ట్ పార్ట్కి మాత్రమే చెప్తున్నాను. పిఎన్బి ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉంది ఎన్పిఏ పరంగా, ఇక్కడ 4th అంటున్నారంటే అంటే ఈ ఈస్ట్ సైడ్ ఏది ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది అలా రాశాను నేను. సో అది నార్త్ ఈస్ట్ ఏరియాస్ వచ్చేసరికి బీఓబి, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 4 అయితే టాప్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. అలాగే అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి బాబ్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడాకి వడోదర, గుజరాత్. వెరీ స్ట్రాంగ్ ఇన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఈ 2 స్టేట్స్లో ఇది ఎక్కువ ఉంది పొజిషన్. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి పూణే. ఎక్కువ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్రలోనే దీని ప్రెజెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ తెలుసు మనకి ముంబై. వైడ్ నెట్వర్క్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంపీ అండ్ మహారాష్ట్రలో కూడా లాట్స్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. అలాగే పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గుడ్ ప్రెజెన్స్ ఇన్ వెస్ట్రన్ సైడ్. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, గుడ్ ప్రెజెన్స్ ఇన్ వెస్ట్రన్ సైడ్. తర్వాత సిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్ట్రాంగ్ ఇన్ మధ్యప్రదేశ్, సెమీ అర్బన్ టౌన్స్ ఇన్ వెస్ట్రన్ సైడ్. సో ఇది బ్యాంక్ ప్రిఫరెన్స్ అయితే ఇవి. మీరు వేకెన్సీస్ వైజ్గా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఓన్లీ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కే పెట్టాలని లేదు. ఇప్పుడు మనం ఓన్ స్టేట్ హోమ్ కావాలి అనుకుంటే మనం ఇంటర్వ్యూకి ప్రిఫరెన్స్ మనకి దగ్గరలో పడాలి అనుకుంటే మనం ఇలా పెట్టుకున్నాం. ఒకవేళ మనం నార్త్ సైడ్ వెళ్ళాలన్నా, సౌత్ సైడ్ వెళ్ళాలన్నా కూడా అక్కడ ఏదైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందో, ఎక్కువ ప్రెజెన్స్ ఉందో చూసుకొని అటు సైడ్ మనం ఫస్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు ఎలాగైనా. సో ఇదండి వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో వేకెన్సీస్ అయితే మంచిగానే ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్.